హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడ్ విత్ ప్రకాష్. సో మనం ఇవాటి వీడియోలో జావా స్క్రిప్ట్లో జేసన్ ఫార్మాట్ అని చెప్పేసి మనకి బాగా వింటూ ఉంటాం. సో ఆ టాపిక్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, సో మనం ఇవాటి వీడియోలో జేసన్ అంటే ఏంటి అండ్ అది ఎందుకు యూస్ చేస్తాము అండ్ అది ఎలాంటి డేటా టైప్స్ని సపోర్ట్ చేస్తుంది అండ్ మోర్ ఓవర్ జేఎస్ ఆబ్జెక్ట్కి అలాగే జేసన్ ఆబ్జెక్ట్కి డిఫరెన్స్ ఏంటి అండ్ జేసన్ ఆబ్జెక్ట్స్లో మనకి 2 మెథడ్స్ ఉంటాయి, స్ట్రింగిఫై అండ్ పార్స్ అని చెప్పేసి. సో ఈ 2 మెథడ్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, సో దిస్ వీడియో విల్ బీ వెరీ షార్ట్ అండ్ ఆల్సో వెరీ ఇన్ఫర్మేటివ్. ప్లీజ్ డూ వాచ్ దిస్ వీడియో అంటిల్ ద ఎండ్. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్ టు అవర్ వీడియో. సో ఫస్ట్లీ ఏంటి అంటే జేసన్ ఆబ్జెక్ట్. సో మనకి జేసన్ ఫార్మాట్ అని వింటూ ఉంటాం. సో దాని మీనింగ్ అండ్ దాని ఫుల్ ఫామ్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఏంటి అంటే జేసన్ అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. ఓకే, సో ఇదేంటి అంటే ఒక డేటాని రిప్రజెంట్ చేసే ఫార్మాట్. ఓకే, సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే డేటాని స్టోర్ చేసుకోవడం కోసం. సో ఎట్ సైడు అంటే లైక్ క్లయింట్ సైడ్ అయినా స్టోర్ చేసుకోవచ్చు ఆర్ సర్వర్ సైడ్ అయినా సరే స్టోర్ చేసుకోవచ్చు. సో మనం ప్రీవియస్ వీడియోస్లో కనుక చూసినట్లయితే లోకల్ స్టోరేజ్, సెషన్స్, కుకీస్ ఇలా డిఫరెంట్ ఉంటాయి. సో వీటిల్లో మనం డేటా అనేది స్టోర్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే జేసన్ ఫార్మాట్. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఎక్స్చేంజింగ్ డేటా బిట్వీన్ క్లయింట్ అండ్ సర్వర్. సో క్లయింట్ సైడ్ నుంచి సర్వర్ సైడ్కి డేటాని ట్రాన్స్ఫర్ చేయాలి ఆర్ ఎక్స్చేంజ్ చేయాలి అంటే సో మనకి జేసన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు జేసన్ గురించి ఒక 5 పాయింట్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్లీ సో జేసన్ స్టాండ్స్ ఫర్ జేసన్ లైక్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ అండ్ ఆఫ్టర్ దట్ సో ఇట్ ఈజ్ ఎ లైట్ వెయిట్ డేటా ఇంటర్చేంజ్ ఫార్మాట్. సో ఇదేంటి అంటే ఒక లైట్ వెయిట్ డేటా ఇంటర్చేంజ్ ఫార్మాట్ అంటే మనకి ఏంటి అంటే సో ఏదైతే జేసన్ ఫార్మాట్లో ఉంటుందో సో ఇదంతా ఏంటి అంటే ఒక లైట్ వెయిటెడ్ అంటే మనకి మరి ఎక్కువ స్టోరేజ్ లాగా ఉండకుండా సో ఈజీగా ట్రాన్స్ఫర్ అవ్వటానికి కానీ అంత ఏదన్నా సరే ఇంటర్చేంజ్ అవ్వటానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది బికాస్ ఆఫ్ ద లైట్ వెయిట్. సో దానికి ఉండే లైట్ వెయిటెడ్ అని చెప్పేసి ఒక ఫీచర్ లాగా అనుకోవచ్చు మనం. ఓకే, సో దాని నేచర్ ఎలా ఉంటుంది అంటే ఒక లైట్ వెయిటెడ్. ఆఫ్టర్ దట్ సో జేసన్ ఈజ్ ఈజీ ఫర్ బోత్ హ్యూమన్స్ అండ్ మెషిన్స్ టు రీడ్ అండ్ రైట్. సో ఇదేంటి అంటే బోత్ మనం హ్యూమన్స్ అవ్వనివ్వండి ఆర్ ఎల్స్ మెషిన్స్కి అవ్వనివ్వండి ఇవే మనకి చూడటానికి కానీ ఏదన్నా రాయటానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది. అంటే లైక్ ఇప్పుడు మెషిన్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి అన్నా ఆర్ హ్యూమన్స్ చదవాలి అన్నా కానీ ఈ జేసన్ ఫార్మాట్లో ఉన్న డేటా మొత్తం చాలా ఈజీగా ఉంటుంది, రీడబిలిటీ. ఓకే, సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జేసన్ ఈజ్ లాంగ్వేజ్ ఇండిపెండెంట్. సో ఇదేంటి అంటే సో అది వేరే దాని మీద ఏమీ డిపెండ్ అవ్వదు. సో ఇదేంటి అంటే లాంగ్వేజ్ ఇండిపెండెంట్. ఆఫ్టర్ దట్ సో ఇదేందుకు యూస్ చేస్తారు అంటే సో డేటాని మనం స్టోర్ చేసుకోవటం కోసం. ఆఫ్టర్ దట్ ఇదేంటి అంటే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తోటి సంబంధం లేకుండా సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే ఈ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ ఫార్మాట్ని యూస్ చేసుకుంటుంది లైక్ డేటాని ఇంటర్చేంజ్ చేసుకోవడం కోసం. ఓకే, సో ఆఫ్టర్ దట్ సో ఇట్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఫర్ డేటా ట్రాన్స్మిషన్. ఓకే, సో డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేసే ఒక కామన్ ఫార్మాట్. ఓకే, సో ఎక్కడ అంటే వెబ్ డెవలప్మెంట్ సైడ్. సో అలాగే మనకి ఏపీఐస్ అని ఉంటాయి. సో అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అక్కడ కూడా మనకి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనం ఏదైనా ఫైల్స్ని కాన్ఫిగర్ చేయాలి అన్నా కూడా ఇది మనకి యూజ్ అవుతుంది. అండ్ తర్వాత కొన్ని వేరే అప్లికేషన్స్లో కూడా యూజ్ చేస్తాము. ఇలా ఎందుకు యూజ్ చేస్తాము ఈ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ని అంటే సో దీనికి ఉండే సింప్లిసిటీ నేచర్ వల్ల అండ్ మోర్ ఓవర్ దీనికి ఉండే రీడబిలిటీ ఫీచర్ వల్ల. ఓకే, సో సింప్లిసిటీ అండ్ రీడబిలిటీ. సో ఇదంతా మీరు కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఒక బుల్లెట్ పాయింట్స్ లాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫస్ట్ జేసన్ అనేది జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ అండ్ ఇది లైట్ వెయిటెడ్. సో డేటాని ఇంటర్చేంజ్ చేయడానికి కోసం యూజ్ అవుతుంది. అండ్ ఇదేంటి అంటే బోత్ హ్యూమన్స్ అండ్ మిషన్స్ రెండు ఈజీగా అర్థం చేసుకోగలవు అండ్
రైట్ చేయగలవు, లైక్ రీడబుల్ రీడింగ్కి కానీ ఆర్ ఎల్స్ రైటింగ్కి కానీ. ఓకే, సో అలాగే ఇదేంటి అంటే లాంగ్వేజ్ ఇండిపెండెంట్. ఓకే, సో లాంగ్వేజ్ తోటి ఏమీ సంబంధం లేకుండా ఇవి అన్ని లాంగ్వేజెస్ ఈ జేసన్ ఫార్మాట్ని యూస్ చేసుకుంటాయి. సో ఫర్ ఇంటర్చేంజింగ్ ద డేటా ఫ్రమ్ క్లయింట్ సైడ్ టు సర్వర్ సైడ్. ఓకే, సో ఇది ఎందుకు యూస్ చేస్తాము? వెబ్ డెవలప్మెంట్లో మనం డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి యూస్ చేస్తాము. అలాగే ఏపీఐస్లో కాన్ఫిగరింగ్ ఫైల్స్లో, అలాగే సో అదర్ అప్లికేషన్స్లో కూడా మనం యూస్ చేస్తాం. ఓకే, యా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, సపోర్టెడ్ టైప్స్. సో ఇవి జేసన్ అనేది మనకి ఏ ఫార్మాట్లో ఉంటుంది అనుకున్నాం? కీ వాల్యూ పేర్స్ లాగా ఉంటుంది. ఓకే, సో అది కీ వాల్యూ పేర్స్లో రిప్రజెంట్ చేస్తాము. ఓకే, సో కర్లీ బ్రేసెస్ ఇచ్చేసి సేమ్ సిమిలర్ టు ద ఆబ్జెక్ట్స్ లాగే, కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఎవ్రీథింగ్ మనకి స్ట్రింగ్ ఫామ్లో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి డేటా అనేది నెంబర్ అవ్వచ్చు, ఆర్ స్ట్రింగ్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ బూలియన్ వాల్యూస్ అవ్వచ్చు, ఆర్ అరేస్ అవ్వచ్చు, ఆబ్జెక్ట్స్ అవ్వచ్చు, అండ్ నల్ వాల్యూస్ కూడా అవ్వచ్చు. ఓకే, సో మూవింగ్ టు ద జేఎస్ ఆబ్జెక్ట్ వర్సెస్ జేసన్ ఆబ్జెక్ట్. సో మనకి ఇప్పుడు 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకే, సో ఒకటి జేఎస్ ఆబ్జెక్ట్ అండ్ నెక్స్ట్ వన్ జేసన్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఫస్ట్, in JSON all keys in an object must be enclosed within the double quotes, while in JS this is not necessary. సో మనం ఇక్కడ చూసినట్లయితే, సో జేఎస్ ఆబ్జెక్ట్ ఇదేమో నార్మల్ జేఎస్ ఆబ్జెక్ట్. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేసాం, ఒక కీ లైక్ ఒక వేరియబుల్ని ఇనిషియలైజ్ చేసాము అండ్ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి దీని లోపల మనం కీ వాల్యూ పేర్స్ లాగే ఇచ్చాము. బట్ ఇక్కడ చూసినట్లయితే కీకి మనం డబల్ కోట్స్లో మెన్షన్ చేయము. ఓకే, సో ఇక్కడ కూడా ఏజ్, డెసిగ్నేషన్, సో ఇలాగా కీస్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రింగ్ ఫార్మాట్లో అయితే రిప్రజెంట్ చేయట్లేదు, బట్ ఇక్కడ వాల్యూస్ మాత్రం స్ట్రింగ్స్లో రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఇలాగా జేఎస్ని రిప్రజెంట్ చేస్తాం, లైక్ జేఎస్ ఆబ్జెక్ట్ని. సో కమింగ్ టు జేసన్ ఆబ్జెక్ట్, సో సేమ్ ఇక్కడ కూడా ఒక వేరియబుల్ని డిఫైన్ చేసాం అండ్ ఇక్కడ చూసినట్లయితే సింటాక్స్ చూడండి, ఇక్కడ కీస్ కూడా స్ట్రింగ్ ఫార్మాట్లోనే ఉంటాయి, లైక్ డబల్ కోట్స్ మధ్యలో. సో ఇక్కడ మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే కీస్ అనేవి ఓన్లీ స్ట్రింగ్స్లో మాత్రం ఆర్ డబల్ కోట్స్ మాత్రం రిప్రజెంట్ చేస్తాం. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఓకేనా, సో ఇప్పుడు అలాగే జేఎస్ ఆబ్జెక్ట్కి జేసన్ ఆబ్జెక్ట్కి ఇంకా డిఫరెన్సెస్ ఏం చెప్పొచ్చు అంటే, సో ఇది ఎందుకు యూజ్ చేస్తాము అంటే use it for organizing code. Okay, organizing the code and data with methods specific to each language. సో మనకి డిఫరెన్స్ ఏంటి అంటే ఆబ్జెక్ట్స్లో మనం ఏదైనా డేటాని మ్యానిపులేట్ చేయాలి అనుకుంటే సో మనకి డిఫరెంట్ మెథడ్స్ అయితే ఉంటాయి. ఓకే, అండ్ అలాగే కమింగ్ టు జేసన్ ఆబ్జెక్ట్, సో జేసన్ ఆబ్జెక్ట్లో ఏంటి అంటే టెక్స్ట్ బేస్డ్ డేటా మనం రిప్రజెంట్ చేసేది ఎలా ఉంటుంది అంటే ఒక టెక్స్ట్ బేస్డ్ లాగా ఉంటుంది. ఓకేనా, సో అలాగే ఇదేంటి జేసన్ సింటాక్స్ని ఫాలో అవుతుంది. ఓకే, సో జేసన్ సింటాక్స్ని ఫాలో అవుతుంది అండ్ ఆఫ్టర్ దట్ ఇది ఎందుకు యూజ్ చేస్తాము, యూజ్ ఇట్ ఫర్ ఇంటర్చేంజింగ్ ద డేటా బిట్వీన్ ద సిస్టమ్స్. ఓకే, సో అలాగే జేసన్ అనేది లాంగ్వేజ్ ఇండిపెండెంట్ అండ్ ఈజీలీ పార్స్డ్. సో మనం డేటాని ఈజీగా పార్స్ చేయొచ్చు. సో ఇది సమ్ డిఫరెన్సెస్. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఈ కోడ్స్ని రెండింటిని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్లీ ఒక టెర్మినల్ ఓపెన్ చేసుకోండి అండ్ ఆఫ్టర్ దట్ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను అండ్ దీన్ని మనం విఎస్ కోడ్లో ఓపెన్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ index.js అనే ఒక ఫైల్ని క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెట్ ప్రొఫైల్ సంథింగ్ వేరియబుల్ నేమ్ ఇచ్చేద్దాం అండ్ ఇక్కడ జేఎస్ ఆబ్జెక్ట్ని రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ వచ్చేసరికి జాన్ అని ఇస్తున్నాను అండ్ ఏజ్ 30, ఇక్కడ
ఈ స్టూడెంట్ ఫాల్స్ అని ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని కన్సోల్లో ప్రింట్ చేద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ప్రొఫైల్. ఓకే, సో ఇప్పుడు ఒకసారి టెర్మినల్లో node index.js. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే మనకి అవుట్పుట్ అనేది ఇట్లా ఒక డేటా నార్మల్గా ఆబ్జెక్ట్ ఫామ్లో రిటర్న్ అయింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇప్పుడు ఒక ఏదైనా వాల్యూని యాక్సెస్ చేయాలి అంటే దానిలో నుండి నేమ్ ప్రొఫైల్ డాట్ నేమ్ అనగానే మళ్ళీ ఇక్కడ ఒకసారి సో మనకి నేమ్ని యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి సో నేమ్కి వాల్యూ ఏమి ఇచ్చాము, జాన్ అని ఇచ్చాము. సో మనకి అవుట్పుట్ జాన్ అని ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే, సో దిస్ ఇస్ హౌ జేఎస్ ఆబ్జెక్ట్ వర్క్స్. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే జేసన్ ఆబ్జెక్ట్ని రిప్రజెంట్ చేద్దాం. సో లెట్ ఇక్కడ ప్రొఫైల్ 2 అని చెప్పి తీసుకుంటాను. అండ్ ఇక్కడ సో నేమ్ వచ్చేసరికి ఇక్కడ సాయి అండ్ ఆఫ్టర్ దట్ ఏజ్ 25 అండ్ ఈ స్టూడెంట్ ట్రూ అని చెప్పేసి ఇట్లా రాద్దాము. అండ్ ఆఫ్టర్ దట్ console dot log of let me print everything and ఇక్కడ మళ్ళీ node index.js. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ కూడా సేమ్ అవుట్పుట్ చూడండి, సేమ్ వస్తుంది. ఓకే, సో మనం ఏదైతే డేటా ఇచ్చామో అది మొత్తం ఒక ఆబ్జెక్ట్ లాగా రిటర్న్ అవ్వడం జరిగింది. ఓకే, సో మనం ఇది బ్రౌజర్లో ఆర్ అక్కడ బ్రౌజర్ సెట్టింగ్స్లో కనుక చూస్తే మనకి ఇది కూడా స్ట్రింగ్ ఫార్మాట్లో అయితే రిప్రజెంట్ అవుతుంది. అండ్ యా దట్స్ ఇట్. అండ్ ఇప్పుడు ఏం చేద్దాము అంటే జేసన్ మెథడ్స్. సో జేసన్ మెథడ్స్ ఏముంటాయి, మనం ఎలా యూస్ చేస్తామో తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసరికి జేసన్ డాట్ స్ట్రింగిఫై అనే ఒక మెథడ్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో ఇదేం చేస్తుంది అంటే ఇట్ కన్వర్ట్స్ ద వాల్యూ ఇంటూ జేసన్ స్ట్రింగ్. ఓకే, సో మనం ఏదైనా ఒక డేటా ఉంటే సో దాన్ని ఒక స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేయడానికి మనం స్ట్రింగిఫై అనే మెథడ్ని యూస్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ అవుట్పుట్ చూడండి, సారీ సింటాక్స్ చూసినట్లయితే సో జేసన్ డాట్ స్ట్రింగిఫై ఆఫ్ వాల్యూ. ఓకే, సో మనం ఏదైతే వాల్యూని స్ట్రింగిఫై చేద్దామో అనుకుంటున్నామో సో దాన్ని ఈ ఈ బ్రాకెట్స్లో పెట్టాలి. ఓకే, సో అలాగే నెక్స్ట్ వచ్చేసరికి జేసన్ డాట్ పార్స్ అని ఇంకొక మెథడ్ ఉంటుంది. సో ఇదేం చేస్తుంది అంటే ఇట్ పార్సెస్ ఎ జేసన్ స్ట్రింగ్ అట్ రిటర్న్స్ ఎ జేఎస్ ఆబ్జెక్ట్. సో మనం పార్స్ అనగానే ఏమవుతుంది అంటే మనం ఇందాక స్ట్రింగిఫై చేసాం అంటే స్ట్రింగ్గా కన్వర్ట్ చేసాం. సో స్ట్రింగ్గా కన్వర్ట్ అయిన దాన్ని మళ్ళీ ఒక ఆబ్జెక్ట్లోకి కన్వర్ట్ చేయాలి అంటే సో జేసన్ డాట్ పార్స్ ఆఫ్ అనే ఒక మెథడ్ని యూస్ చేసుకోవాలి. ఓకే, సో దీని సింటాక్స్ వచ్చేసరికి జేసన్ డాట్ పార్స్ ఆఫ్ స్ట్రింగ్. సో ఏదైతే స్ట్రింగ్ ఉందో దాన్ని ఆబ్జెక్ట్లా కన్వర్ట్ చేయాలనుకుంటున్నామో సో ఈ మెథడ్ని యూస్ చేసుకొని పార్స్ అనే మెథడ్ని మనం కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే సెలెక్ట్ ప్రొఫైల్ ఈక్వల్ టు నేమ్ ఏజ్ డెసిగ్నేషన్ అని ఉంది. సో ఫస్ట్ స్ట్రింగిఫైడ్ ప్రొఫైల్ అంటే దీని మొత్తాన్ని స్ట్రింగ్గా కన్వర్ట్ చేస్తున్నారు, జేసన్ డాట్ స్ట్రింగిఫై డాట్ ప్రొఫైల్. ఓకే, సో ఆఫ్టర్ దట్ మనం ఏంటి టైప్ ఆఫ్ స్ట్రింగిఫైడ్ ప్రొఫైల్ అనగానే మనకి దీని యొక్క టైప్ అనేది వస్తుంది. సో మనం దీన్ని ఫస్ట్ ఇక్కడ ప్రింట్ చేద్దాం. ఓకే, సో లెట్ మీ రిమూవ్ దిస్ అండ్ సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక వాల్యూని ఒక దానిలో స్టోర్ చేసుకుందాం. ఇక్కడ స్ట్రింగిఫైడ్ వాల్యూ అని చెప్పేసి సో స్ట్రింగిఫైడ్ వాల్యూ దట్ ఈక్వల్ టు
జేసన్ డాట్ స్ట్రింగిఫై ఆఫ్ ప్రొఫైల్ అనగానే మనకి ఇక్కడ సింటాక్స్ ఏం జరుగుతుంది, సో ప్రొఫైల్ అనే మనకి వేరియబుల్ ఉంది కదా, దీనిలో ఉన్న డేటాని మొత్తం స్ట్రింగ్గా కన్వర్ట్ చెయ్యి అని చెప్పేసి చెప్తున్నాం. సో ఇప్పుడు ఒకసారి దీన్ని ప్రింట్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి మనకి అవుట్పుట్ అనేది మొత్తం స్ట్రింగ్గా కన్వర్ట్ అయింది. ఓకే, సో ఇందాక చూసినట్లయితే ఇక్కడ నేమ్ అనేది ఇక్కడ మనం నార్మల్ ఒక ఆబ్జెక్ట్ లాగా ఉంది. ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ కూడా ప్రతిదీ స్ట్రింగ్ ఫార్మాట్లో వచ్చేసింది. ఓకే, సో అలాగే ఇప్పుడు దీని యొక్క టైప్ చూద్దాం, టైప్ ఆఫ్ స్ట్రింగిఫైడ్ ప్రొఫైల్ అని. ఓకే, సో చూడండి ఇక్కడ స్ట్రింగ్ అని చెప్పేసి వచ్చింది మనకి. ఓకే, సో ఇలాగా దాని యొక్క టైప్ని కూడా మనం చెక్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ టైప్ ఆఫ్ మెథడ్. ఓకే, యా, అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు మనం ఏంటంటే లెట్ పార్స్డ్ వాల్యూ అని చెప్పేసి తీసుకుందాం ఇంకొకటి. సో లెట్ పార్స్డ్ వాల్యూ ఈక్వల్ టు జేసన్ డాట్ పార్స్ ఆఫ్ స్ట్రింగిఫైడ్ వాల్యూ. సో ఇక్కడ ఏదైతే మనకి స్ట్రింగ్గా కన్వర్ట్ అయిందో, స్ట్రింగ్గా కన్వర్ట్ చేస్తున్నామో ఒక వాల్యూని ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం కదా, సో ఈ వేరియబుల్ని ఇక్కడ ఇవ్వాలి మనం పార్స్ చేసేటప్పుడు. ఓకే, సో పార్స్ ఆఫ్ అన్నప్పుడు ఏమవుతుంది, మనకి ఏదైతే ఈ స్ట్రింగ్గా కన్వర్ట్ అయిందో దీని మొత్తాన్ని మళ్ళీ ఆబ్జెక్ట్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే, సో దాన్ని మనం కన్సోల్లో ప్రింట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ చూడండి ఫస్ట్ మనకి ఏమున్నాయి, ఇక్కడ స్ట్రింగ్గా కన్వర్ట్ చేస్తున్నాం ఒక ఆబ్జెక్ట్ని, అండ్ ఆఫ్టర్ దాట్ దాని యొక్క టైప్ చెక్ చేసాం, స్ట్రింగ్ అని వచ్చింది. అండ్ దీని యొక్క మళ్ళీ పార్స్ చేసినప్పుడు మనకి ఆబ్జెక్ట్ అనేది వచ్చేసింది. సో దీని యొక్క టైప్ చెక్ చేద్దాం. సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ టైప్ ఆఫ్ పార్స్డ్ వాల్యూ. సో చూడండి మనకి ఆబ్జెక్ట్ అని రిటర్న్ అయ్యింది. ఓకే, సో మనం ఈ విధంగా జేఎస్ఎన్ ఆబ్జెక్ట్ని దానిలో ఉన్న 2 మెథడ్స్ని మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, స్ట్రింగిఫై అండ్ పార్స్. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ మీకు జేఎస్ఎన్ గురించి కొంచెం క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డు కమెంట్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కోడ్ విత్ ప్రకాష్. సో యా, మీకు కనుక ఈ వీడియోలో ఇంకా ఏమన్నా అర్థం కాకపోతే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆర్ ఎల్స్ నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్లో కూడా మీరు దీని గురించి ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే, యా, దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ.